తీసుకొని ఇలా మనం షాపింగ్ చేసినా అని ఇలా పెట్టుకుని పోదామా? ఇది హ్యాండ్ బ్యాగ్ 200కి 600. కోటిలో అంతకు నేను 100 కార్ తీసుకున్నాను. నాకు రైట్ నచ్చింది. సరిపోతలేవని సోడా తాగుదాం. స్పెషల్ లస్సీ అంట, పంజాబీ స్పెషల్ లస్సీ అంట, 100 రూపీస్కి దీనికి. అమ్మయ్య, ఫైనల్లీ మన ఛానల్లో కూడా నాంపల్లి ఎగ్జిబిషన్ వ్లాగ్ అయితే పెడుతున్నా. ఇక పోతా 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 అనుకుంటే ఇక ఓన్లీ అనేసి ఫిక్స్ అయిపోయినా. లాస్ట్ మినిట్లో లాస్ట్ డేస్లో వెళ్తున్నా అన్నమాట. సో ఇంకా ఆలస్యం ఎందుకు, వ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేస్తే నేను న్యూ వ్లాగ్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుంది అన్నమాట. సో అలా చాలా మంది ఆల్రెడీ వెళ్ళిపోయి ఫుల్ వీడియోలు కూడా పెట్టేసారు అనమాట. మా ఫ్రెండ్స్ అయితే ఇంకా నువ్వెప్పుడు వెళ్తావే, నువ్వెప్పుడు వీడియో పెడతావే అన్నట్టు అన్నారనమాట. సో వీడియోల కోసమని ముందుగా వెళ్ళాలి, ముందుగా పెట్టాలని మనకైతే అట్లా ఏముండదు అనమాట. మనం ఎప్పుడు వెళ్ళాలనుకుంటామో అప్పుడే వెళ్తాము, వెళ్ళినప్పుడు వీడియోలు ఇస్తాము అంతే, ర్యాండమ్గా దిగడమే. అండ్ ఇదైతే కంప్లీట్గా ఫుల్ రా వీడియో పెట్టేద్దామని అనుకున్నా, బట్ ఇప్పుడు మాట్లాడుతున్నదంతా నాయిస్ రికార్డ్ అయిందనమాట. సో అది చాలా డిస్టర్బెన్స్గా ఉంది తర్వాత వింటుంటే ఎడిట్ చేస్తున్నప్పుడు. సో బెటర్లే ఎందుకు ఇంకా అది మ్యూట్ పెట్టేద్దామనేసి సో ఫస్ట్లో మాత్రమే మ్యూట్ పెడుతున్నా, తర్వాత షాపింగ్ అంతా పిచ్చెక్కిచ్చేసినాం అని అనుకుంటున్నారా? చూడండి, మొత్తం వీడియో ఎండ్ వరకు చూడండి. కంప్లీట్ రా వీడియోనే పెడుతున్నాను అనమాట. ఎంతైనా ఇట్లాంటి షాపింగ్ వ్లాగ్స్ అట్లాంటి వాటికి మనం వాయిస్ ఓవర్ ఇస్తే సెట్ అవ్వదు. ఆన్ ది మూమెంట్ మనం ఏం మాట్లాడినాం ఏందనేది రికార్డ్ అయ్యింది పెడితేనే బాగుంటుంది. అంటే ఇట్లుంటే బయటకు వెళ్తే షాపింగ్కి వెళ్ళినప్పుడు ఆడవాళ్ళు ఎట్లుంటారు, బార్గెనింగ్ చేస్తారు, అదే అంటే బేరం ఆడతారా లేదా అనేది అది బాగుంటుంది, చాలా ఫన్గా ఉంటుంది. సో నాకు కూడా అట్లనే ఇష్టం అనమాట. ఇంతకీ నేనైతే చాలా షైగా ఫీల్ అవుతా బార్గెనింగ్ అంటే బేరం ఆడడానికి. బట్ కొన్ని అడుగుతా, అది కూడా కొంచెం తక్కువనే అడుగుతా, మరి ఎక్కువైతే అడగా అనమాట. సో ఫైనల్లీ నేను అక్కనైతే ఇద్దరమే వెళ్తున్నాము. సో శ్రీయుని అక్క వాళ్ళ ఇంట్లోనే డ్రాప్ చేసిన, పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళని తీసుకెళ్ళే ప్రసక్తే లేదు అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకే షాపింగ్ అంటే పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు, గంత దూరం నడిచి అవన్నీ చూసి షాపింగ్ చేసే క్యాండిడేట్ అయితే అస్సలే కాదు. దట్టు ఇంకా పిల్లల్ని తీసుకెళ్ళడం అబ్బో, ఇంకా లాస్ట్ డేస్లో వెళ్తున్నాం కాబట్టి ఫుల్ రష్ ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ లాస్ట్ డేస్లలో చాలామంది వెళ్ళాలి. అసలు నెక్స్ట్ డే అయితే డెఫినెట్గా అట్లనే ట్రై చేయండి. ముందు వెళ్ళినా కూడా లాస్ట్ డేస్లో షాపింగ్ ఎక్కువ చేసుకునే వాళ్ళకైతే బాగా బెనిఫిట్. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 50-60% అయితే చాలా తక్కువ చేసేస్తారు. సో మేమైతే ఆల్రెడీ వచ్చేసినాము. అక్క నేను బండి మీదనే వచ్చేసినాము. అక్క పెద్ద షాపింగ్ పర్సన్ కాదు, నేను అక్క కంటే బెటర్ లేండి అనుకోవచ్చు. సో స్టార్టింగ్ మాకు పెద్దగా తెలియదు. నేనైతే పెళ్ళికి ముందు అంటే ఆల్మోస్ట్ వెళ్ళి ఒక 13-14 years అవుతుంది అనుకుంటా ఇప్పుడు రావడం. మళ్ళీ ఇదైతే 84th అనుకుంటా నుమాయిష్ ఎగ్జిబిషన్. 4 gates ఉంటాయట. మాకేదో కనిపించేసింది, మేము అందులో దూరేసినాము. వాడు అక్కడ ఎంట్రీ అవ్వనివ్వలేదు. సో అక్కడ మెట్రో కింద పార్కింగ్ చేసి ఇట్లా మెల్ల లోపలికి నడుచుకుంటూ వచ్చినాం అనమాట. సో ఇప్పుడు ఒక్కొక్కటి చూపిస్తా, వీడియో ఎండ్ వరకు డెఫినెట్గా చూడండి. నేను ఏం తీసుకున్నా ఏం తీసుకోలేదని కూడా షేర్ చేస్తాను మీకు. సో నేను ఏం తీసుకున్నానని మీకు అర్థమయ్యి ఏం తీసుకోలేదని ఏమైనా మిస్ అయ్యి ఉంటే కమెంట్ చేయండి డెఫినెట్గా. ఇది 3500 అంట, ఇది 4500 అంట. 500 అంట. ఏదో అన్నాడు మంచిగా ఉన్నాయి. కాకపోతే ఇప్పుడు అంతేవరకు మెటీరియల్ తీసుకొని కుట్టించే అంత సీన్ ఉందంటవా మనకు. బ్యాగులు బాగున్నాయి, బ్యాగ్ వెనకాల వేసుకునే క్వాలిటీ, బెడ్షీట్లో బ్యాగులు తీసుకొని నిండిపోతున్నాయి. నా బ్యాగులు పిచ్చి మాత్రం వదులుతలేరా? ఎటన్నా వెళ్తే బాగుంటుంది, ఎటన్నా వెళ్ళినప్పుడు బాగుంటాయి అవి. కానీ అవుతుందా అక్క, మనం ఎక్కువ లగేజ్ పెడితే ఆగనే ఆగవచ్చు కదా. ఎంత? 300 అంట. కానీ ఎక్కువ పెడితే ఆగేయక్క అలా బట్టలు, అట్లా వెళ్ళాలి. ఇంకా అట్లీస్ట్ ఉతుక్కోవడానికి ఉంటుంది. తీసుకొని ఇలా మనం షాపింగ్ చేసినా అని ఇలా పెట్టుకుని పోదామా? అది చూడు అది నార్మల్. ఇది ఎక్కువ బరువు పట్టవు కానీ మా ఐటమ్ పోతుంది. ఆగుతుందా అక్క? భయ్యా
భయ్యా ఇది బలంగా ఉంటుంది. ఎంత ఇస్తారు? ఇది బాగుంది కదా అక్క, అఫీషియల్గా ఉంది కదా. గోన సంచి, గోన సంచికి కలర్లు వేసి డిజైన్లు వేసి, కానీ అఫీషియల్గా ఉంటాయి ఇట్లా చూడడానికి. ఇంకా అది కూడా బాగుంది అక్క, నాకు అది బాగా నచ్చింది. కలర్ ఇది అయిపోయి కదా, బ్లాక్ అయిపోయింది కదా. 150 इतना कम नहीं रहता, 50 रुपये कम हो जाएगा. चीज़ अच्छी रहती. फ्रेश पीस दे देगा. చెప్పండి ఎంత ఇస్తారు లాస్ట్? 300 लगा. 150 200 ఫ్రెష్ పీస్ ఇవ్వండి. 200. ఇది బాగుంది. ये बैग पैक हैंड बैग दोनों का ఓకే, हाँ ऐसा हैंड बैग ఇది హ్యాండ్ బ్యాగ్. का है. స్టైలిష్. కోటిలో అంతకు నేను 100 కార్ తీసుకున్నాను. చిక్కిచ్చి దీనికోసం నాకు ఎక్స్ప్రెషన్ మనం అంత ముందు కొన్నాం చూడక గుర్తున్నాయా? ये वीडियो यार कुछ भी नहीं किया, हाथ डालो आगे सीधा नीचे ला लिए, गाड़ी में बैठा दिए मेरे को. బాబా ఏమన్నా కేరింగ్ అసలు హస్బెండ్ అంటే. అదృష్టంగా వైఫ్ షాపింగ్ వెళ్తుంది అని అంటే తిట్టుకునే మగవాళ్ళని చూసినా కానీ వైఫ్ కోసం వెనకాల అంబ్రెల్లా పట్టుకొని వెళ్తున్నాడు. గ్రేట్. ఇవి కూడా ఎంత క్యూట్గా ఉన్నాయి, భలే ఉన్నాయి బుడ్డి బుడ్డిగా. ఇవి కూడా బాగుంటాయి అక్క, వెస్టర్న్స్కి బాగుంటాయి. ఇవి కూడా బాగుంది. కానీ ఆగాయి కావచ్చు కదా అవి. అటు సైడ్ వచ్చారు. ఎంత ఇది? 350. బుట్టలు బాగా 50కి ఇస్తాను. బాగుంది. నాకు రైట్ నచ్చింది. ఆయన కూడా రైట్ చెప్పండి కాస్ట్. కాస్ట్ ఎంత? ఎంత? ఇది 50 సేమ్ రేట్, ఇది 400 ఇది देता हूं.
मालूम जी क्या జీన్స్ వేసుకున్నప్పటికే టైట్ ఉన్నాయి టైట్ टाइट नहीं है वो लूज होता है చిన్నపిల్లలు వేసుకున్నట్టు किसी होता था ఇది ఇన్స్టాగ్రామ్ अरे राजस्थानी अचार चूरा नहीं इधर 50K भैया बोलो कितना షూస్ కి గజ్జలు ఉన్నాయి మనం పట్టీలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు ఇంకే గజ్జలు సేమ్ సైజ్ భయ్యా సేమ్ ఉన్నాయి ఇటా ఇటా రివర్సా मैडम हमारा आईडी नहीं है నై अच्छा పెద్దలు ఐడి లేవు బాగున్నాయి అదే అంటలేనా ये भी चरा मैडम नया पेट है గిన్నె చెప్పులు కొంటావు బాగున్నాయి ఈచ్ 50 అంట लेके जाओ मैडम 50 है 50 है ఇదొకటి पापड़ इसमें विदाउट मैदा विदाउट केक मैडम మన దగ్గర ఎంత మంచి వాచ్లు ఉన్నా ఇట్లాంటివి అప్పుడప్పుడు బాగుంది స్టైలిష్ ఉంటాయి చూడు చూడు చిన్న సైజు ఉంది అక్క ఇవి ఇవి తీసుకోవచ్చా స్మాల్ సైజ్ చేసుకోవచ్చా साइज छोटा बड़ा हो जाएगा और अंदर जो माल रखना ना ढक देना స్మాల్ సైజ్ ఇవ్వరా అక్కడ अंदर ढक చూడు ఇట్లా రోజ్ గోల్డ్ బాగుంటుందా ఇట్లా బాగుంటుందా సిల్వర్ రోజ్ గోల్డ్ ఉంది కదా నాకు ఎక్కడ నాకు రోజ్ గోల్డ్ అది రోజ్ గోల్డ్ తీసుకో कार्टून को साइड डालो माल మరి పెద్ద ఇది వద్దు మరి చిన్న ఇది చూడు మరి ఎట్లా ఉందో ఊరూరు ఊరూరు ఉందట सवाल से मार नहीं चलेगा यार ఏది బాగుంది చూడు బాగానే ఉంది. కానీ అన్నిటి సెట్ అవ్వవు అసలు అయితే అన్నిటి సెట్ అవుతుంది డ్రెస్సెస్కి బాగుంటుంది అన్నిటి బాగుంటాయి అది రోజు కూడా అన్నిటి సెట్ అవ్వవు ఇది సైజ్ ఎట్లా హండ్రెడ్ తీయండి फिक्स रेट है ఫిక్స్ రేట్ లేదు 150 లాస్ట్ 200 150 తగ్గేదేలే తీయకండి మరి 150కి ఇచ్చేది ఉంటుంది 200 फाइनल है भाव फिक्स रेट है चलता है हां ये टेस्ट ఏంటిదట అది में कैप्चर टेस्ट नहीं करते एक बार स्पेल किया आप ఏం బెర్రీ బ్లూబెర్రీ అంట బ్లూబెర్రీ ఇది పింక్ रोजबेरी ఎన్ని డేస్ ఉంటాయి कितना डेज है स्टोर कितना रेट है पर कितना डेज में स्टोर మంత్స్ इनकम स्टॉक हो रहे बात Forever? जस्ट स्टोरेज फ्रिज में स्टोर है कितना 1200 किलो 1200 kg 100 kg 1200 kg walnut दे दो आप और लग 1400 kg भाई 1400 तక్కువేనా 1400 kg 100 ग्राम कितना है अప్పుడు ఐడియా లేదు చలో అని కొట్టుకొని తింటారు సరిపోతలేవా నీకు కావాలి ఇది కూడా బాగుంది
ఇది బాగుంది. బయటకు వెళ్ళి వేసుకునే ఆప్షన్ ఉంటే బాగుంటుంది, ఇంట్లో వేసుకోవడానికి. కానీ మంచిగా ఉంది, బాగుంది క్వాలిటీ. ఇవి టాప్స్ జీన్స్ 300 ఈ సైజ్ ఉంటాయి కలర్ ఆప్షన్స్. కాఫీ, గ్రీన్, బ్లూ, గ్రీన్, పింక్. ఈ బ్లూ నావీ బ్లూ కళ్ళంతా ఘోరంగా అవుతున్నాయి, ఎండకు తిరుగుతాయి. సోడా తాగుదాం. ఏమో నాకు కూడా వద్ద తుస్సనంటుంది కదా ఇక్కడ మొత్తం సోడానే ఉండదు. కోకానా సోడానా? ఒక్కటే బ్యాగ్, లాస్ట్ బ్యాగ్ వస్తే బాగుంటుంది. ఏది చూద్దాంలే, ఇంకొన్ని ఉంటాయి కదా చాలా. మళ్ళీ రిటర్న్ అయిపోవడం ఇది. అది సోడానే అక్క. మంచిదా సోడా మంచిదా? అందరూ అదే తాగుతారు కదా సోడా. స్వీట్ సోడా ఇవి ఉంటాయి, కలర్స్ ఉంటాయి. లైమ్ సోడా తాగాలి. వాచ్ మిస్ అయింది, వాచ్ కూడా చూడాలి. వాచ్, కప్స్, హ్యాండ్ బ్యాగు, గ్లాసులు, కప్స్, హ్యాండ్ బ్యాగ్, వాచ్. తీసుకుంటాం మనకి వాచ్లు అంటే ఏదో అన్నింటికి ఇవే వాచ్ పెడితే కమెంట్స్ పెడుతున్నారు సెట్ అయితే లేదా వాచ్ అన్నింటికి. అందుకే కొంచెం అంటే అది మరీ ట్రెడిషనల్ అంటే ఇట్లా క్లాస్ లుక్ ఉంది కదా. కొన్నింటికి ఇట్లా ఫ్రాక్స్ పైకి అవి అయితే బాగుంటాయి కదా, జీన్స్ పైకి, ఫ్రాక్స్ పైకి. ఇయర్ రింగ్స్ ఇప్పుడే తీసి పెట్టాలా? ఏమో ఇది బయట దెబ్బది కాదు కానీ తప్పదు, ఇప్పుడు తినాలి. మేము చల్లగా తాగాలి. రేట్ ఎక్కువ అన్ని కలర్స్ రేట్ ఉంది. ఇది అంతేనా? బాగుంది కానీ అమ్మ అది ఇన్విజిబుల్ పెట్టండి, లాగుతుంది. సేమ్ పెట్టుకోవాలా ఇది? ఇది లుక్ బాగా వస్తుంది. ఇదా ఇది నార్మల్ బాగుంది. అన్ని ఫుడ్ తిన్నాము. ఏంటది? చోలే పూరి, పావు బజ్జీ 400 అంట. ఏది తిన్నా 200 అంట. ఎంత ఘోరం. బయట తింటే ఇదే బిర్యానీ వచ్చేదేమో. అట్లా ఉంటుంది ఏదో. ఇక నడవడానికి ఓపిక కావాలి కదా అని. ఏడుంది జ్యూస్ ఉంటే బెటర్ అక్క, కొంచెం ఫ్రెష్గా న్యాచురల్ జ్యూస్ తాగాలి. అది డిహైడ్రేట్ అయిపోతుంది. ఏడుంది లస్సీ అంటే బాగుంటుంది అంటవా? తాగుదామా? ఎండ కొడుతుంది, ఎక్కడ తాగాలి? కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు. ఇక్కడ కోలాం బస్సులోకి ఎక్కుతుంది.
అమ్మ ఎట్లెక్కినవే తల్లి నువ్వు అమ్మ నీ అమ్మ దేవుడా అమ్మ ఇట్లా కూర్చుంటున్నాం మొత్తం అమ్మ దేవుడా షేర్ అయినా పడి అమ్మ ఇదేదో స్పెషల్ లస్సీ అంట పంజాబీ స్పెషల్ లస్సీ అంట 100 రూపీస్ గిదింటి ఈ అమ్మ బయట 2 కోకోనట్ అలా కూర్చున్నా అని చెప్తున్నాడు. ఏ జస్ట్ తాగి తీసుకున్న దగ్గర మేడం గన్ని వీడియోలు తీసుకున్నారు మేడం, ఇయర్ రింగ్స్ తీసుకోరా అనమాట వాడు హిందీలా. అవి మస్తు క్యూట్ ఉన్నాయి కదా, మస్తు క్యూట్ ఉన్నాయి. ఏది ఒకటి పట్టుకుంటా. తెలంగాణ టూరిజం भी अच्छे से अच्छा दिखा ये वाला ले लो. ఓ మై గాడ్ ఏంది ట్రాఫిక్. మనం ఈ టైంకి తిక్కని ఇరుక్కుపోయేటోళ్ళం కావచ్చు కదా, ఇంత పార్కింగ్ కూడా దొరకకపోయేది. దేవుడా దారి తప్పిపోయి ఒక గేట్ నుంచి ఎగ్జిట్ అవ్వక ఇంకొక గేట్ నుంచి ఎగ్జిట్ అయినాము. అసలు ఘోరం. అక్కడి నుంచి నడుచుకుంటూ వచ్చినాము ఇక్కడ దాకా. అబ్బా లోపల తిరిగిందంటే అంటే బయట తిరిగిందే కాళ్ళు ఎక్కువ వస్తున్నాయి నొప్పులు. ఓ మై గాడ్. అమ్మ బాబాయ్ మొత్తానికైతే బయటపడినాము. అసలు మేము రాంగ్ ఎగ్జిట్ అయినాం అనమాట. యాక్చువల్గా మేము తీసుకున్న టోకెన్ పైన అదే పాస్ తీసుకుంటారు కదా ఎంట్రీలో, దానిపైన 1 అనే ఉంది. సో మేము కూడా 1 అనే అడిగినాము. 1 అని చూపిస్తే ఇట్లా అని చూపించారు. మేము అట్లనే వచ్చినాం. తీరా చూస్తే అసలు ఏదో వేరే గేట్ నుంచి ఎగ్జిట్ అయినాం. మా బండి ఏమో వేరే దగ్గర పార్క్ చేసి ఉండే. అమ్మ తీసుకొచ్చారు అసలు దోల తీరిపోయింది. ఐ మీన్ నాకు బండి వెతుక్కుంటూ అడుక్కుంటూ వెళ్ళేసరికి అంటే రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళకి అలవాటు ఉంటుంది, ఇంక మన లాంటి వాళ్ళకి ఏం అలవాటు ఉంటుంది లేండి. సో మా పిల్లలకి అసలు అంటే శ్రీయుకి అయితే అసలు మొత్తానికే తెలియదు మేము ఎగ్జిబిషన్కి వెళ్తున్నామని. ఎగ్జిబిషన్ అని చెప్తే నన్ను చంపుతుంది, ఇంకా తీసుకెళ్ళు అని అంటుంది అనేసి నేను తీసుకెళ్ళాను. దట్టు మేము ఏం చేసినామంటే ఈవినింగ్ అవర్స్లో క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అనేసి, సో మేము మార్నింగ్ యాక్చువల్గా మేము 10:30, 11 వరకు అక్కడ ఉండాలనుకున్నాం. బట్ ఇక మేము లంచ్ చేసారు వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 12:30, 1 అట్లా అయిందనమాట. ఇంకా పిచ్చిగా ఎండ ఉంది అనుకోండి. బట్ అప్పుడు వెళ్ళినప్పుడు అబ్బాయి ఏంద్రా ఎండలో షాపింగ్ అబ్బో భరించలేంరా అని అనుకున్నాం. కానీ మేము ఎగ్జిట్ అయ్యే టైంకి అసలు ఎంత క్రౌడ్ అంటే ఓ మై గాడ్. అసలు అమ్మో నేను నార్మల్గానే జనాలు ఎక్కువ లేకుండా ఇట్లా మామూలుగా ఉంటేనే ఇష్టపడా షాపింగ్. అట్లాంటిది అంత జనాలు ఇట్లా ఎగబడినట్టు ఐ మీన్ అంటే ఫుల్ జనాలు ఇట్లా క్రౌడీగా అట్లా అది ఉంటే నేను అస్సలు ఇష్టపడా. నాకు అసలు బేసిక్ అంతా ఇష్టం ఉండదు అన్నమాట. బట్ అమ్మ బయటకు వచ్చినాక అమ్మ అప్పుడు వచ్చిందే బెటర్ అయింది అనుకున్నాం. బయటకు రాగానే ఇమ్మీడియట్గా మంచిగా కొంచెం ఫ్రెష్ జ్యూస్ తాగినాం అనమాట. అమ్మ ఆ లోపల ఉన్న బాటిల్లు తాగడము అసలు అవి నార్మల్ అంటే ప్యూర్ వాటర్ బాటిల్స్ అయితే కాదు అసలు. జెన్యూన్గా చెప్తున్నా నేనైతే. అసలు ఆ ఫుడ్ కూడా మాకు కొంచెం ఇంకా కళ్ళు తిరగడం అట్లాంటివి నడిచే ఓపిక లేదు అంటే సర్లే ఏదో తిన్నాము ఓపిక ఉండాలి కదా అని తిన్నాం. కానీ బట్ అది కూడా అసలు అన్హెల్దీ అండి, టోటల్ అన్హెల్దీ. అసలు వాటర్ కానీ అక్కడ జ్యూస్ కానీ అసలు ఇంకేవి కానీ అసలు అంత హెల్దీ అయితే నాకు ఏం అనిపించలేదు. మేము అప్పటికే వాటర్ బాటిల్ కూడా క్యారీ చేసినాం అనమాట. బట్ అయిపోయినాయి, ఎంత ఇద్దరం కదా 1 లీటర్ అయిపోయినాయి పట్టకని. బయటకు వచ్చినాక ఇమీడియట్గా ఫ్రెష్ జ్యూస్ తాగి ఇంకా స్టార్ట్ అయినాం అనమాట. సో ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా మా పిల్లలకి చూపిస్తున్నాం ఇది తీసుకున్నామని. యాక్చువల్గా నేను ఎక్కడికి వెళ్ళినా సరే అది డీమార్ట్కి పోయినా కిరాణా షాప్కి వెళ్ళినా ఎక్కడికి పోయినా ఒక లిస్ట్ అనుకుంటా అనమాట, ఇవి మాత్రమే తీసుకోవాలని. సో అంతకు మించి నేను ఎప్పుడు ఏది తీసుకోను. బట్ ఈసారి ఏమైందనంటే నేను అనుకున్నవి తీసుకున్నా, బట్ అనుకున్న లిస్ట్లో కొన్ని మిస్ అయిపోయినా. అంటే తర్వాత చూద్దాంలే అని అనుకున్నా. అట్లా నేను కప్స్ తీసుకుందాం అనుకున్నా. యాక్చువల్గా బేసిక్గా కప్స్ అండ్ మనకి గ్లాసెస్ ఉంటాయి కదా ఇట్లా జ్యూస్ తాగే గ్లాసెస్. సో అట్లాంటివి యాక్చువల్గా మన ఇంట్లో లేవు. అంటే కప్స్ ఉండే
పగిలిపోయినాయి, అన్నీ పగిలిపోయినాయి మొన్న షిఫ్టింగ్ టైంలో. తర్వాత తీసుకుందాం అని అనుకుంటున్నా నేను, ఇక అట్లనే పోయిందనమాట. సో అవైతే బేసిక్గా తీసుకోవాలి. అండ్ గ్లాసెస్ అండ్ హ్యాండ్ బ్యాగ్స్ పాపం మా అక్కకు బాగా నచ్చుండే, బట్ కాస్ట్ ఎక్కువ అనిపించింది, తీసుకోలేదు. ఇంకొకటి ఏదో మిస్ అయినా అసలు ప్రతి ఒక్క ఇయర్ రింగ్ స్టాల్ దగ్గరనైతే ఆగినాం మేము. చాలా మంచిగా అనిపించినాయి, క్యూట్గా అనిపించినాయి అండ్ కొత్తగా అనిపించినాయి. నేను చిన్నవి పెడతా కానీ కొంచెం లైట్ వెయిట్వి ఎక్కువ ప్రిఫర్ చేస్తాను అనమాట. ఎందుకంటే మన చెవులు చాలా సన్నగా పలచగా ఉంటాయి, అంటే ఇట్లా లాగుతాయి అన్నమాట. చూసిన పెట్టుకున్నా. ఎట్లా తిరుగుతుర్రో అమ్మ. కొంచెం తిరగడానికి దోల తిరిగింది. ఇప్పుడైతే అసలు కాళ్ళు కూడా పెట్టరాకుండా జనాలు ఉన్నారు. ఎట్లా తిరుగుతుర్రు, ఎట్లా షాపింగ్ చేస్తున్నారో ఏమో. ఒక్కరోజు షాపింగ్కే దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయిందన్నమాట. అది మ్యాటరు. మొత్తానికి 1 month నుంచి అనుకుంటున్నా, ఎండింగ్లో వెళ్ళినాము. ఓకే, ప్రైజెస్ వాళ్ళు అంతేనే చెప్తున్నారు కానీ ఇక మనం తక్కువ అడగాలి, అంతే, ఏం లేదు. కొందరు ఇస్తున్నారు, కొందరు ఇవ్వట్లేదు. సగం అన్నాడు, తీసుకుంటే అయిపోయేది కావచ్చు కదా. ఏమో ముందు ఉంటాయి కావచ్చులే అని అనుకుంటే ఏందో బర్గరా, కింద బ్రెడ్, మధ్యలో స్టఫ్, పైన బ్రెడ్. షాపింగ్ చేసేసారు కానీ మాకేం పడలేదు. ఎవరైతే వీడియో చూసిరో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోని ఫాలో కావాలి. ఎవరు లైక్ కొడితే అది మాకు పెద్ద గిఫ్ట్ అన్నట్టు. డైలాగ్ వేసిపోతుండు వీడు. ఎగ్జిబిషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఫస్ట్లోనే వెళ్దాం, లేదు మధ్యలోనే వెళ్దాం, లాస్ట్కి వెళ్తే చాలా తక్కువ 50-60% తక్కువ ఉంటుంది అనేసి అని అనుకున్నాం అన్నట్టు. సో ఫైనల్ ఇట్లనైతే కుదిరింది. సో వీడియో ఎండ్ వరకు చూసిన వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ ఆల్రెడీ వెళ్ళే ఉంటారు, షాపింగ్ చేసే ఉంటారు. సో మీరేం చేసారో కూడా కమెంట్ చేయండి. సో నేనైతే కొన్ని మిస్ అయినా, అబ్బా ఇట్లా అని ఆలోచించుకున్నాను అనమాట. బట్ ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం, ఇంకా అయ్యేది అయిపోయింది కదా. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి తప్పకుండా. అండ్ that's it all today vlog. See you in the next video. Bye everyone, take care, all of you.